ఉంటున్నాయి. అలాగే స్పిరిచువల్గా కూడా సమూయేలు ఎదుగుతున్నాడు. బాలుడుగా ఉన్నాడు. బాలుడు కాస్త యవనస్తుడు అయ్యాడు. యవనస్తుడు కాస్త యాజకుడిగా మారిపోయాడు. ఈనాడు యువతరాన్ని నేను అదే కోరుతున్నాను. బాలుడుగా మీరు యవనస్తులయ్యారు. యవనస్తులైన మీరు దేవుడు వాడుకునే పాత్రలుగా, యజమానుడు వాడుకునే పాత్రలుగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలని ఒక దైవ సేవకునిగా నేను కోరుతున్నాను. అతడు అలాగే ఎదగడానికి కారణం ఏంటంటే సమూయేలు యెహోవా సన్నిధిలో ఉన్నాడని రాయబడింది. సమూయేలు యెహోవాకు పరిచర్య చేయడానికి రాయబడింది. సమూయేలు ఏలీకి ఉపచారం చేయడానికి రాయబడింది. 3 ప్రాముఖ్యమైన విషయాలు. అతడు ఎదగడానికి కారణం ఏంటంటే అతడు లోకంలో లేడు, దేవుని మందిరంలో ఉన్నాడు. షిలోహు మందిరంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఈనాడు యువతను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మీరు దేవుని మందిరంలో ఉండాలి. రెండో